అందరికీ ముందుగా నమస్కారం. ఆదివారం రోజు పితృ అమావాస్య వస్తే అది ఎంతో పవిత్రమైన సమయమని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం, స్వయం పాకం చేయడం వలన వారు తృప్తి చెంది మనకు ఆశీర్వాదాలు ప్రసాదిస్తారని విశ్వాసం ఉంది. ముఖ్యంగా స్వయం పాకం అంటే స్వయంగా మనమే వండిన ఆహారాన్ని పితృదేవతలకు సమర్పించడం. ఈ పద్ధతి శ్రద్ధతో చేస్తే పితృకృప లభించి వంశాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి శుచిగా ఉండాలి. గోమయంతో ఇల్లు శుభ్రం చేసి పవిత్రత కలిగించాలి. ఆ రోజు వంటను ఎవరితోనూ చేయించకుండా స్వయంగా మనమే చేయాలి. వంటకు ముందు గణపతి, విష్ణువు, యమధర్మరాజు, పితృదేవతలకు మనసులో ధ్యానం చేసి వంట మొదలు పెట్టాలి. వంటకు శుద్ధమైన పాత్రలు వాడాలి. ఉప్పు, కారాలు తక్కువ ఉండే విధంగా వండాలి. సాధారణంగా పితృకర్మలో అన్నం, పప్పు, కూర, గోధుమ రొట్టె, పాయసం, పానకం, వడలు, ద్రాక్ష లేదా అరటిపండ్లు వంటివి తయారు చేస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలు వాడరాదు. వంట అయ్యాక పితృదేవతలకు ముందుగా సమర్పించాలి. ఆ తర్వాతే మనం తీసుకోవాలి. ఇంటి యజమాని లేదా కుటుంబంలో పెద్దవాడు కూష్మాండం లేదా వడమాల మీద అన్నం పెట్టి దక్షిణ దిశగా చూసి పితృదేవతలకు ఆహారం సమర్పించాలి. ఓం పృథ్వీభ్యో నమః అని జపిస్తూ నీటితో కలిపిన అన్నం 3 సార్లు సమర్పించాలి. పాయసం, వడలు సమర్పించి దీపం వెలిగించాలి. తర్పణం చేసిన తర్వాత పితృకృప కోసం ప్రార్థన చేయాలి. ఈ విధంగా స్వయంగా వండిన ఆహారాన్ని పితృదేవతలకు సమర్పిస్తే వాళ్ళు చాలా సంతోషించి మన వంశానికి దోషాలు తొలగించి సుఖ సమృద్ధులు కలుగజేస్తారు. ప్రత్యేకంగా ఆదివారం రోజు చేసే పితృ అమావాస్య మరింత శుభప్రదమని విశ్వాసం ఉంది. పితృ అమావాస్య రోజు పూజారికి దానం చేయడం చాలా ముఖ్యమైన కర్మ. శాస్త్రాల ప్రకారం పితృదేవతలు సాక్షాత్తుగా బ్రాహ్మణ రూపంలో వచ్చి అనుగ్రహం చేస్తారని భావిస్తారు. కాబట్టి పంతులకు భక్తి శ్రద్ధలతో ఇవ్వటం వలన పితృదేవతలు తృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తారు. స్వయంగా వండిన ఆహారం, పప్పు, కూర, వడలు, పాయసం, పండ్లు వంటివి ముందుగా పితృదేవతలకు సమర్పించి ఆ తర్వాత పంతులు వారికి నైవేద్యంలో పెట్టాలి. భక్తితో పెట్టిన ఆహారం పితృదేవతలకు చేరుతుందని విశ్వాసం. పూజారికి శుద్ధమైన కొత్త ధోతి లేదా వస్త్రాలు పెట్టాలి. పూజారికి ఇచ్చే వస్త్రదానం పితృదేవతలకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఈ దానం పితృపూజ పూర్తి కావడానికి చాలా అవసరం.